హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కూడా చేసేయండి. ఈ వీడియోలో సింపుల్గా డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. తక్కువ ఇంగ్రీడియంట్స్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూడండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ బాగా కరిగాక అందులోకి 1 కప్పు వరకు బాదం వేసుకోవాలి. ఇవి చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మరో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ కరిగాక ఇందులోకి 1 కప్పు వరకు జీడిపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ కరిగాక ఇందులోకి సగం కప్పు వరకు పిస్తా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ బాగా కరిగాక ఇందులోకి మళ్ళీ సగం కప్పు వరకు వాల్నట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ బాగా కరిగాక ఇందులోకి సగం కప్పు వరకు పంకిన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఈ పంకిన్ సీడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కాస్త బాగా ఫ్రై అయ్యాక ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. గీ బాగా కరిగాక ఇందులోకి మళ్ళీ సగం కప్పు వరకు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవాలి. ఈ సీడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇవి కాస్త గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసాక తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి మొత్తం బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మీడియం సైజ్ మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1/2 కేజీ డేట్స్ సీడ్స్ మొత్తం తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇది కాస్త మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో మరి 1 టేబుల్ స్పూన్ గీ వేసుకొని గీ బాగా కరిగాక ముందుగా మిక్సీ పట్టుకున్న డేట్స్ కూడా ఇందులోకి వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా చల్లారబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం డేట్స్ మొత్తం డ్రై ఫ్రూట్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారాక ఒకసారి బాగా కలుపుకొని చేత్తో కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి కాస్త గీ రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న సైజుగా ఉండలన్నీ చుట్టుకోవాలి. అంతేనండి, డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ లడ్డూల్లా చుట్టేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా హెల్తీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్ లడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.